కూర్చున్నారు చూసారా భామలు. జడ్జిమెంట్ దగ్గర కూర్చున్నటువంటి భామలు. వీళ్ళనేమనాలండి? ఏమనాలి? ఆడవాళ్ళు కాదా మీరు? స్త్రీలు కాదా? ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఒక మహిళ గురించి మాత్రం చాలా బాగా మాట్లాడాలి నేను. షీఈ్ నథింగ్ బట్ యమున గారు. యమున గారు, నిజం చెప్తున్నాను, ఒకసారి మీరు జీవితంలో చాలా పెద్ద ఎదురు దెబ్బ తిన్నారు, గుర్తుందమ్మా? అప్పుడు నేను కూడా చాలా బాధపడ్డా, నేను సపోర్ట్ చేశాను. మీరు ఒక కేసులో ఇరుక్కుని భయంకరంగా 5 సంవత్సరాలు విపరీతమైనటువంటి నరకం పడ్డారు. ఎందుకు? మీ క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది. మిమ్మల్ని లేనిపోని కేసులో, అబద్ధపు కేసులో ఇరికించారని 5 సంవత్సరాలు కొట్లాడి బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత ఆ 5 సంవత్సరాలు సమాజంలో మీరు కానీ మీ కుటుంబం కానీ ఏ విధంగా ఎలాంటి అపహాస్యం పాలైందో మీరు చెప్పారు. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఒక మాట అన్నారు, గుర్తుందా? మీ ఇంట్లో ఉన్నటువంటి మీ పిల్లల్ని స్కూల్లో వాళ్ళు ఏమన్నారు, అలాగే మీ వారు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగైన మీ వారిని ఒక ఆటో డ్రైవర్గా చిత్రీకరించి మీడియా ఎంత అపహాస్యం చేసింది అని కళ్ళనీళ్ళు పెట్టుకొని 3 గంటలు ఇంటర్వ్యూ ఇచ్చి మీరు వాపోయారు. చాలా మందిని సానుభూతి చూపించాం, చాలా మందిని సపోర్ట్ చేశాం. అమ్మా, మరి మీ మీద ఆపనిందలు వేస్తే మీరు పడినటువంటి ఆ దుఃఖం ఏదైతే ఉందో, ఆ అపహాస్యం వల్ల మీరు ఏ రోదనైతే అనుభవించారో ఈ సమాజంలో, మరి ఒక ఇతిహాసాన్ని, మన భారతదేశపు ఇతిహాసాన్ని ఈ విధంగా నవ్వుల పాలు చేసిన మరి మిమ్మల్ని ఏమనాలి అమ్మా? ఇంతమంది యొక్క క్యారెక్టరైజేషన్ ని, ఇంత అద్భుతమైనటువంటి పాత్రల్ని ఈ విధంగా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మీరు బజార్న పెట్టి విలువలేనటువంటి బజారు మనుషుల్ని చేశారే, ఏమనాలి మై డియర్ యమున? బాధ నీదా? క్యారెక్టరైజేషన్ ఎంత చేశారు అని మీరు వాపోయారే, బాధపడ్డారే. ఈ రోజు 135 కోట్ల మందికి సంబంధించినటువంటి మహాభారతాన్ని ఈ విధంగా మీరు చేసి పారేస్తే ఇష్టం వచ్చినట్టు నవ్వుకుంటూ కూర్చున్నారే, మరి మీ వ్యక్తిత్వాన్ని ఏమనాలి?